నమస్తే దోస్తులు, యక్షిని పేజ్ 2 అయితే మేము ముందుకు తీసుకొని వచ్చేసాను. అండ్ ఇవాళ తొలి ఏకాదశి, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ మీకు పేజ్ 1 అయితే వేరే లెవెల్ సపోర్ట్ చేసేళ్ళు. నేను 24 hours లో 8K లైక్స్ అడిగినా, కానీ మీరు 24 hours లో 12K లైక్స్ కొట్టిల్లు. అండ్ ఈ వీడియోలో యక్షిని కూడా రివీల్ అయింది క్యారెక్టర్. మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా నచ్చుతుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. పేజ్ 3 ఫాస్ట్ గా పెట్టాలంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా, 24 hours లో జస్ట్ 8K లైక్స్ మాత్రమే కొట్టాలి. సో వీడియో మొత్తం చూసేయండి ఫాస్ట్ గా. ఆగో బిడ్డ, నా కొడుకును నేను వాని చిన్నప్పుడే పోగొట్టుకున్నా. నువ్వు నా కొడుకు లాంటి వానివని చెప్తున్నా. ఆ బంగారపు బిందె నీకు దొరికిందా సరే, లేదా దాని జోలికి వెళ్ళకు. ఎందుకంటే ఆ యక్షిని కళ్ళలో పడితే అది ఏం చేస్తుందో దానికే తెలీదు. అసలు ఆ యక్షిని ఎలా ఉంటది తాత? అది నీకు తెలియాలి అంటే వల్లి ఇట్రా. చెప్పండి తాతయ్య. వల్లి, యక్షిని గురించి నీకు చెప్పిన ప్రతి ఒక్క మాట వీళ్ళకు బోధించు. వల్లి, అసలు యక్షిని ఎలా ఉంటుంది? దానికి రూపం ఉండదు, మీకు కనిపించదు. ఎప్పుడైతే మీరు ఆ బిందె దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకోవాలనుకుంటారో అప్పుడు దాని శక్తులన్నీ ఉపయోగించి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అవునా? ఆ యక్షిని గురించి అనువనువు మా తాతయ్యకు తెలుసు. ఆ యక్షిని అంటే ఆషామాషి కాదు. ఆ బంగారపు బిందెను దక్కించుకోవడం అంత సులభం కాదు. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. తాత, మీరు కూడా రావచ్చు కదా మాతో, మాకు కొంచెం సహాయపడినట్టు ఉంటుంది. గట్లెట్లా కుదురుతుంది? ఉన్నొక్క తాతను కూడా దూరం చేస్తారా ఏంది? అస్సలు కుదరదు. ఈ సాంబడికి ఏమైతే తల్లి, నువ్వు భయపడకు. అంటే ఇప్పుడు నువ్వు కూడా పోతున్నావా తాత యక్షిని దగ్గరికి? మేము బంగారు బిందె దగ్గర పోతాను, యక్షిని దగ్గర కాదు. ఆక్ పాకైనా పాక్ ఆకైనా ఆక్ పాక్ కరే పాకైనట్టు బిందె దగ్గరకు పోయినా యక్షిని దగ్గరకు పోయినా ఒకటే రత్తిల్లు. తాత, నువ్వు గాని పోయినావు అనుకో, నీతో పాటు నేను కూడా వస్తా. నాకు భయం. బాత్రూమ్ లో తిరిగే బొద్దు ఇంకా లేకున్నావు, నువ్వు భయపెట్టాలే గానీ నువ్వే భయపడతా అంటావు. నువ్వు మూసుకోరా తిల్లు. తాత, నువ్వు నన్ను తీసుకుపోతావా లేదంటే నువ్వు కూడా ఇంట్లో కూర్చుంటావా? ముసలోడు అయినా గానీ ఇంకా నీకు ఆ బిందె మీద ఆశ ఓనట్టుంది. ఆ పిల్లగాడు విలువంగానే ఎగేసుకొని పోతా అంటున్నావు. తాతకి యక్షిని మీద కనబడ్డట్టున్నది. నేను దాని మీద కన్నేసుడేమో గాని నువ్వు దాని మీద కన్నేస్తే నీ కనుగుడ్లతో పాటు నీ కింది గుడ్లు కూడా మాయమైతాయి. అక్కో, అరే టిల్లు నా కొడక, ఎందుకురా తాతతో పెట్టుకుంటాను? సరే కానీ అందరం కలిసి వెళ్దాం పదండి. ఎలాగైనా ఆ బంగారపు బిందెను దక్కించుకొని వద్దాం. నీ రూపం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ బంగారపు బిందెను దక్కించుకోవాలని ఉత్సాహం చూస్తుంటే మా రాజుగారు అమరేంద్రుడు గుర్తొస్తున్నాడు. తాత, అమరేంద్రుడు ఎవరో కాదు, నిజంగా మా తాతనే. ఏంటి నిజమా? అవును తాత, నిజమే. అవునా? మా రాజుగారు చనిపోయేటప్పుడు ఒకటే మాట అన్నాడు, ఏదో ఒక రోజు మళ్ళీ పుడతాను, ఆ బిందెను దక్కించుకుంటాను. మాట తప్పలేదు. నువ్వు సంకలో గుమ్మడికాయను పెట్టుకుని ఊరంతా ఎతుకుతున్నట్టుంది. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన రూట్ మ్యాప్ 2వ కాపీ మాత్రమే, అసలు కాపీ మీ తాత దగ్గరే ఉంది. అయినా మా తాత ఆస్తులన్నీ పోగొట్టుకున్నట్టే ఇవి కూడా పోగొట్టుకున్నాడేమో అని అనుకుంటున్నా తాత. లేదు లేదు, మీ తాతను తక్కువ అంచనేయకు, ఎక్కడో చోట భద్రపరిచే ఉంటాడు. ఏదైతే ఏమి లే తాత, ఆ బంగారపు బిందెను దక్కించుకోవడానికి మ్యాప్ అయితే దొరికింది కదా, వెళ్దాం పదండి. ఆ యక్షిని కాపలా ఉండే బంగారపు బిందెను దక్కించుకోవడానికి పదండి, వెళ్దాం. అమ్మ ఎట్టెళ్ళిందబ్బా? ఓ, ఇక్కడుందా? ఏంటమ్మా అలా కూర్చున్నావు? మీ అన్నయ్యలు బయటికి పోయిన నాన్న, ఇంకా రాలేదు నానా. అమ్మా, అన్నయ్య వాళ్ళు బంగారు మీద జాడ కనుక్కోడానికి వెళ్ళారమ్మా. అవునా? బంగారు బిందె కోసమా? నీకెట్లా తెలుసు? టిల్లు అన్న అక్కి అన్న మాట్లాడుకుంటే విన్నానమ్మా. అవునా? నాకు చెప్పాలి కదనే, మెంటల్ దాని తయారైనా. నిజం చెప్పినా నన్నే తిడుతుంది. ఇంకోసారి మా అమ్మకి ఏం చెప్పదు. ఏదైతే జరగద్దనుకున్నానో అదే జరిగేలా ఉన్నది. ఆ బిందె దగ్గరికి నా కొడుకున్న వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి, కానీ ఎలా? ఏ కల్పన, ఇట్రా. ఇదేంది పిత్తండి రావట్లేదు? ఏ కల్పన. ఏంటమ్మా? సజ్జపైన తాతది సూట్ కేసు ఉన్నది, ఎక్కితి. సరే అమ్మా.
ఇప్పుడు మనము యక్షిణిని ఎంతగానో ఇష్టపడే గండబేరుండ గుడికి వచ్చాము. గండ బేరుండనా అతనెవరు? యక్షిణి మరియు గండబేరుండ ఇష్టపడ్డారు, మనువాడాలి అనుకున్నారు. కానీ శాపయుక్తుడై విగ్రహంగా మిగిలిపోయాడు. శాపమా? ఎలా? యక్షిని శపించిందా? లేదు, యక్షిని అందాన్ని చూసి ఇష్టపడ్డ కుంభకర్ణుడు తనకు అడ్డు రాకూడదని గండబేరుండని శపించాడు. అవునా? అవును, ఆ గండబేరుణ్ణి ఎంతగానో ఇష్టపడ్డ యక్షిని ఆ కుంభకర్ణుడికి సొంతం అవ్వలేక తను అగ్నిలో ఆహుతి అవుతూ అగ్నిదేవుణ్ణి ఒక వరం కోరుకుంది. ఏంటి ఆ వరం వల్లి? గండబేరుణ్ణి శాప విముక్తి అయ్యేంత వరకు యక్షిని నీడను సైతం ఎవ్వరూ తాకని చోట ఉంచమని అగ్నిదేవుణ్ణి కోరుకుంది. మరి ఆ అగ్నిదేవుడు ఏమన్నాడు? ఆ అగ్నిదేవుడు ఒక బంగారపు బిందెని ఇచ్చి ఆ బిందెకు రక్షణగా ఉన్నన్ని రోజులు తన జాడని ఎవ్వరూ కనిపెట్టలేరని చెప్పాడు. ముఖ్యంగా ఆ కుంభకర్ణుడు అసలే కనిపెట్టలేడని చెప్పారు. మరి ఆ బిందెను మనం దక్కించుకుంటే ఆ కుంభకర్ణుడికి యక్షిని చిక్కుతాదా? అవును, ఆ అగ్నిదేవుడి వరమిక పని చెయ్యదు. అప్పుడు ఆ కుంభకర్ణుడు యక్షిణిని వశపరుచుకుంటాడు. అవునా? అన్నయ్య, పాపం కదా యక్షిని. అవసరమా అన్న బంగారు బిందె దక్కించుకోవడం? అవును, అవసరమే. ఎవరేమైపోతే మనకేంటి? ఆ బంగారపు బిందెను మనం ఎట్లయినా దక్కించుకోవాలి. తాత, ఈ మ్యాప్ దగ్గరకైతే మనం వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఎటు పోవాలో మీరే చెప్పాలా. ఆ గండబేరుండ గుడి వెనుక యక్షిని రక్షణలో ఆ బంగారపు బిందె దాగి ఉంది. పదండి వెళ్దాం. గండబేరుండ గుడి వెనకాల చూసింది నిజం కాదు. ప్రాణాలకు తెగించి ప్రయత్నిస్తే అప్పుడు నిజం తెలుస్తుంది. అమ్మా, గండబేరుండ గుడి అంటే మన మాదన్నపేట చెరువు దగ్గర ఉండే గుడే కదా అమ్మా? అవును కల్పన, నీకెట్లా తెలుసు? అమ్మా, తాతయ్య నీకు కథలు చెప్పాడని చెప్పు. అవి నాకు కూడా చెప్పావు కదమ్మా, మర్చిపోయావా? గండబేరుండ గుడి గురించి చెప్పావమ్మా, మాదన్నపేటలో ఉంది అని. అవును కల్పన, నీకు బాగా గుర్తుంది నానా. మరి ఈ బుక్కులో ఇలా ఎవరు రాశారమ్మా? ఇంకెవరు, మీ తాతనే. బిందె కోసం ప్రయత్నించి ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. జరిగిందంతా పుస్తకాలలో రాసుకుంటుంటే ఊరు జనాలు పిచ్చోడని ముద్రేశాడు. పాపం కదమ్మా తాతయ్య. గండబేరుండ గుడి వెనకాల చూసింది నిజం కాదు, ప్రయత్నించి చూస్తే నిజం తెలుస్తుంది. అంటే ఏంటి? అంటే ఏంటో తెలుసుకోవాలంటే అన్నపైన గండబేరుండ గుడికి వెళ్ళి తెలుసుకోవాలమ్మా. మనకు దారి తెలియదు కదా కల్పన. ఇంత చెప్పిన తాత దారి కూడా పెట్టెలోనే దాచిపెట్టి ఉంటాడమ్మా, చూడు. గుడి వెనకాల లోయ తప్ప ఏం లేదు కదా తాత. కనిపించేదంతా నిజం కాదు. నిజం కనిపించాలంటే లోయలో దూకాలి. గండబేరుండ గుడి వెనకాల చూసింది నిజం కాదు, ప్రాణాలకు తెగించి ప్రయత్నిస్తే అప్పుడు నిజం తెలుస్తుంది. మీరు ఎట్లా పడితే అట్లా వెతకడానికి ఇది ఉత్తుత్తే బిందె కాదు బిడ్డ. యక్షిని కాపలాగా ఉండే బంగారు బిందె. ఆ బిందె దక్కాలి అంటే ప్రాణాలకు తెగించి ధైర్యం చేయాల్సిందే. ఎలాగో ఇప్పుడు నేను బతికే బతుకు దరిద్రపు పేద బతికే. పోతే ఏంటి ఉంటే ఏంటి, ఒకసారి ప్రయత్నించి చూద్దాం. తాత, నేను రెడీ దూకడానికి. ఏందన్నా నువ్వు కూడా దూకుతా అంటారా? నేనైతే దూకా. తిల్లు నా కొడక, బిందెల మాత్రం సగం వాట కావాలి కానీ సావల మాత్రం మొత్తం వాట నాకే ఇస్తారా? నువ్వు ఎట్లా దూకవని నేను కూడా చూస్తా. పోతే పైకి, లేకపోతే బిందెతో ఇంటికే. ఇదే అనుకుంటా అమ్మా గుడి. హా నానా, అన్నయ్యలు ఎక్కడున్నారో వెతుకుదాం పద నానా. ఆగు కల్పన, ఏడమాయమేళ్ళు వీళ్ళు. తాతయ్య, మనం ఎక్కడికి వచ్చామో అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరందరూ వెనక్కి తిరగండి. మళ్ళా అదే గండబేరుండ గుడికి వచ్చాం తాత. అంతకు ముందు మనం వచ్చింది మాయతో ఏర్పడిన గండబేరుని గుడి. ఇప్పుడు నిజం గుడి, గండబేరుండ గుడి. ఎలా చెప్పగలుగుతున్నావు వల్లి? ఆ బంగారపు బిందకు యక్షిని కాపలాగా ఉన్నప్పుడు అక్కడ గంధపు వాసన వస్తుంది. ఒక్కసారి ఆ గంధపు వాసనని ఆస్వాదించి చూడు. ఒక్కసారి మీ నిండు మనసుతో గుడిని చూడండి. ఆ బంగారపు బిందె మీకు దర్శనమిస్తుంది. అదిగో బంగారపు బిందె.
మొదలు నేను మాత్రమే దాన్ని దక్కించుకోవాలి, ముట్టుకోవాలి. ఆగు బిడ్డ. వాళ్ళలాగానే మనం కళ్ళు మూసుకొని దునుకుదాం పదా కల్పన. అమ్మా మనకి మ్యాప్ ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు వచ్చామమ్మా. ఒకసారి దూకాక ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఈ రిస్క్ అవసరమా అమ్మా? పుస్తకంలో ఏం రాసున్నది? నిజం తెలవాలంటే ప్రాణాలకు తెగించి ప్రయత్నించి చూడని ఉన్నది. నా ప్రాణం కంటే మీ ప్రాణాలే ముఖ్యం నానా. మీ అన్నయ్యలు ఆ బంగారు బిందె గురించి తెలియక ప్రాణాల మీద తెచ్చుకుంటారు. వాళ్ళను ఈ సమస్య నుంచి బయటపడేయాలి నాన్న. పద నానా. పదా అమ్మా. నువ్వు ఆ బిందె దగ్గరికి వేసే ప్రతి ఒక్క అడుగు ఆ యక్షిని కూడా దగ్గరైనట్టే. నీ రక్త సంబంధాన్ని తమ్ముడిని కూడా తోడు తీసుకెళ్ళు. చూపు తప్పకూడదు. నీ ధ్యాస ఆ బిందె మీదనే ఉండాలి. జాగ్రత్త. ఎందుకు తాత? ఆ బిందె నీకు దక్కాలి అంటే ఒకేసారి గంట మోగాలి. ఆ బిందెను తీయాలి. నువ్వు ఆ బిందెను తీయు. మీ తమ్ముడిని ఆ గంట కొట్టమను. వల్లి, వాళ్ళు ఆ బిందెను తీసేటప్పుడు నువ్వు నీ కళ్ళు మూసుకో. 30 సంవత్సరాల క్రితం అలానే చూసి నేను నా కళ్ళను పోగొట్టుకున్నాను. సరే తాతయ్య. టిల్లు, సాంబడు తాత చెప్పినట్టు నేను ఆ బిందెను ముట్టుకోవడం, నువ్వు ఆ గంటను తాకడం ఒకటేసారి జరగాలి. కానీ నాకు ఆ గంట అందదు కదన్నా. సరే, నేను ఆ గంటను కొడతాను. నువ్వు ఆ బిందెను ముట్టుకో. కానీ నేను చెప్పినట్టు మాత్రమే ఆ బిందెను ముట్టుకో. సరేనా? సరే అన్నా. ముట్టుకో బిడ్డా. అమ్మా, మనం ఇక్కడ ఉండకూడదు. తొందరగా పదండి. పదండి, ప్రమాదం. రెండు గంటల తరువాత నా చిన్న కొడుకు టిల్లు ఇంకా రాలేదు. ఆ యక్షిని ఏం చేసిందో ఏమో. ఆ యక్షిని ఎప్పుడో చంపేసి ఉంటదమ్మా. అరే ముసలోడా, నీ వల్లలేరా నా పిల్లలు ఇట్లా తయారైన్లు. గుడ్డి నా కొడక. హలో అమ్మా, మాటలు జాగ్రత్తగా రాని. మా తాతను తిడుతున్నావేంటి? నీ పెద్ద కొడుకే ఆ బిందె జాడను కనుక్కోవడానికి మా తాత దగ్గరకు వచ్చాడు. అమ్మా అమ్మా, టిల్లు వస్తున్నాడమ్మా. వానికి ఏం కాలేదమ్మా. వచ్చాడే భుజము తట్టి. నీకేం కాలేదు కదా టిల్లు? అమ్మ చాలా భయపడ్డది టిల్లు, నీకేమన్నా అయిందేమో అని. అందరు బానే ఉన్నారు. మాటలు పడ్డది మాత్రం నేను మా తాతనే. ఇంకోసారి నువ్వు గనక ఆ బిందె ఈ బిందె అనుకుంటా మా ఇంటికి ఉరికొచ్చినావు అనుకో, ఇంట్లో ఉన్న బిందెని తీసుకొని నీ సొట్ట వలగొడతా. దా తాత. ఈ గజ్జల సప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది?